ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం అనంతరం తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు 5 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండేందుకు సమయాన్ని కేటాయించిన జగన్ ఈసారి అందుకు భిన్నంగా పులివెందుల్లో 5 రోజుల పాటు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే 3 రోజులకే పులివెందుల నుంచి బెంగళూరు హెలికాప్టర్లో వెళ్లిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది. 5 రోజుల ట్రిప్ 3 రోజులకే ఎందుకు ముగిసింది? ట్రిప్ మధ్యలోనే ఎందుకు బెంగళూరు వెళ్లిపోయారు అన్నది ఇప్పుడు పార్టీలోనూ నియోజకవర్గంలోనూ చర్చగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కింది స్థాయి నేతలు పులివెందుల కౌన్సిలర్ల తలనొప్పులే టూర్ కుదింపునకు కారణంగా చెబుతున్నారు. వివిధ పనుల కింద అప్లోడ్ చేసిన 230 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడం, నడుస్తున్న పనులకు సంబంధించి మరో 100 కోట్ల రూపాయల పనుల బిల్లులు మాటేంటి అన్న ఫాలోఅప్ నాకు ఎంత చెప్పినా వినే చోట నేతల తీరుకు జగన్ అనుకో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు చెబుతున్నారు. పులివెందులకు వచ్చిన నాటి నుంచి పెండింగ్ బిల్లులు ఉన్న కౌన్సిలర్లు అదే పనిగా జగన్ను ఆయన సతీమణి భారతిని కలిసి తమ సంగతి చూడాలి అంటూ తెగ ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఎన్నికల వేళ తమ బిల్లులు క్లియర్ కాలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి చెందిన బిల్లులు, పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లుల్ని క్లియర్ చేసిన వైనాన్ని వారి ముందుకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పెద్దోళ్ళు బానే ఉన్నారని, చిన్నోళ్ళమైన తామే ఇరుక్కుపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అన్యాయం అయ్యామంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారిని సముదాయించేందుకు భారతి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. రోజు పెండింగ్ బిల్లుల పంచాయతీతో జగన్ అసౌకర్యానికి గురి కావడంతో పాటు అదే పనిగా ఆ విషయాన్ని చెప్పడం ఏంటి అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారిలో కొందరు భారతి వద్దకు వెళ్లి తమ పెండింగ్ బిల్లుల విషయంలో సరైన హామీ రాకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తాం అంటూ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా సమాచారం. దీంతో చికాకు గురైన జగన్ పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ వైనం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.